నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, దేవాలయాల్లో కొన్ని ఆచరించకూడదు, కొన్ని కర్మలు ఆచరించకూడదని అంటూ ఉంటారు. అసలు ఏ కర్మలు ఆచరించకూడదు? ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక దేవాలయానికి ఎందుకు వెళ్తారు అది ఆలోచించుకోవాలి. ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో మనం అలసిపోయి ఉంటాం. మనుషులతో వేగి భార్య, భర్త, పిల్లలు అలసిపోయి ఉంటాం. లేదా ఇదిగో ఇలాగా వర్క్‌లో అలసిపోయి ఉంటాం. ఆశ్రమము అంటారు. అంటే శ్రమను తొలగించేది. విరామం కోసం వెళ్తాం. ఒకటి నంబర్ 1 మనశ్శాంతి కోసం. ఆడికెళ్ళాక మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థకి అతీతంగా నేను వ్యవహరించాలి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, సెల్ఫిష్‌గా ఆలోచించడం, కోరికలతో ఉండడం, ఇవన్నీ ఇదే స్ట్రెస్‌కి కారణం. కానీ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్‌కెళ్తారు మీరు. హ్మ్. టాక్సిక్ అంతా పారదోలుతా ఉంటారు. అవునా కదా? అవును. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. వాడు చెప్పి ఏం చెప్తాడో అది తిని తినాలి. అక్కడికెళ్ళి కూడా నా ఇష్టం వచ్చిన చెత్త తిండి తింటే ఎక్కడ టాక్సిపోతుంది? అవును. అలాగే దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని పాటిస్తే మనకు ఉపయోగం. పాటించకపోతే ఆవిడ చెప్పించేస్తుందని అలా నేను నమ్మను. ఏమిటి పాటించాలి అంటే నంబర్ 1 అక్కడ దేవాలయంలో ఏమిటంటే మన అవసరం కొద్దీ మనం వెళ్తున్నాం. ఒక పరిపూర్ణమైనటు పవిత్రమైన వాతావరణం ఉంటుంది. వాయుమండలం అంటారు. హ్మ్. ఈ వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు. ఫస్ట్ రూల్ ఏమిటంటే వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు. అక్కడికెళ్ళి మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా? మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా? అనడం గానీ, ఇంకోళ్ళ మీద విసుక్కోవడం గానీ, దెబ్బలాడడం గానీ, వాళ్ళు తోసుకొని ముందుకెళ్ళిపోతుంటే వాళ్ళతో అరుచుకోవడం గానీ, పూజారి నా గోత్రం తప్పుగా చెప్పాడని ఆయన మీద అరవడం గానీ, ఇటువంటివి మహాదోషాలు. చేయకూడదు. అప్పుడేమవుతుంది, మన ఇంట్లో ఏ వాతావరణం అయితే ఉందో మన ఇంట్లో అరుచుకుంటాం గదా! అవును. అ అదే అరుపులు అక్కడరిస్తే, ఆ వాతావరణాన్ని కూడా నేను కంటామినేట్ చేస్తున్నాను. అవును. నేను నా వైరస్ పోగొట్టుకోవడానికి అక్కడికెళ్ళి, ఆ వైరస్ అక్కడ అంటిస్తున్నాను. అక్కడ కూడా సేమ్ అయిపోతుంది. అంతే. హ్మ్. అది చాలా తప్పు. అంచేత దేవాలయంకెళ్ళినప్పుడు అందుకే నేను పూజ గదిలో కూడా మా వాళ్ళకి చెప్తాను. మా స్టూడెంట్స్‌కి. పూజ గదిలో ఇంకే విషయాలు మాట్లాడనివ్వకండి అంటాను. ఏదైనా మాట్లాడాలి అమ్మ బయటికొచ్చి మాట్లాడుకుందాం అన్నాం. ఎందుకంటే పూజ గది నా దేవాలయం. అక్కడికొచ్చాక ప్రాపంచిక విషయాలు నేను మాట్లాడకూడదు. హ్మ్. అలాగే దేవాలయానికెళ్ళినప్పుడు ప్రాపంచిక ఆలోచనలు గానీ, ప్రాపంచిక మాటలు గానీ, ప్రాపంచిక కర్మలు గానీ చేయకూడదు. ఈ కొబ్బరికాయ తీసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ ముదురుదా? లేతదా? పచ్చడికి పనికొస్తుందా? శనివారం గదా! అవును. కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చని ఈ దృష్టితో ఆలోచించడం. అదెంత అంటే అమ్మవారికి లబికులగడ్డ ఇవ్వాలంటే అదెంతంటే రూ. 100 కొంచెం చీప్‌గా ఉంది ఇవ్వండి. అని ఆ జల్లెడలా ఉంటుంది. అలాంటి ఇది ప్రాపంచిక కర్మలు. ఇటువంటివి చేయకూడదు. నంబర్ 1. నంబర్ 2 ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గర నుండి భగవన్నామ స్మరణ చేయమంటుంది. చిన్నదే పెద్ద పెద్ద మంత్రాలు కాదు. మన తిరుపతికెళ్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 మనస్సులో అనుకోండి. హ్మ్. అందుకే అంటాను ఈ వీఐపీ ఎంట్రన్స్‌లో వెళ్ళే వాళ్ళకన్నా నెత్తి మీద పిల్లల్నెత్తుకొని లేబర్ వస్తూ ఉంటారు. సర్వదర్శనంలో. వాళ్ళు గొప్ప భక్తులనిపిస్తుంది ఒకప్పుడు. ఎందుకంటే ఎప్పుడు గోవింద 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 అవును. గోవింద అనుకుంటారు. వీళ్ళు వేరే విషయాలు మాట్లాడుకుంటుంటారు. హ్మ్. ఆ నామస్మరణ ముఖ్యం. నెంబర్ 1 లోపలికెళ్ళి. హ్మ్. తర్వాత భగవంతుని దగ్గరికెళ్ళినప్పుడు కళ్ళు తెరుచుకొని చూడాలి. కళ్ళు మూసుకోకూడదు. అవును. అది కరెక్టే. ఎందుకంటే చాలా మంది కళ్ళు మూసేస్తాం ఇట్లా వెంటనే ఆటోమేటిక్‌గా ఇలా. మీరెందుకు వెళ్తున్నారు? ఆయన చూడడం కోసం. అంత భరించలేనన్ని రూపమా ఏంటి? ఇలా కళ్ళు మూసేసుకోవడానికి. అంచేత అక్కడ చూసి స్నాప్‌షాట్ మన అష్టాంగ యోగాల్లో ధారణం తర్వాత సమాధి. ధ్యాన, ధారణ, సమాధి అంటారు. ధారణం అంటే అది తీసుకొని ప్రింటౌట్ తీసుకో స్నాప్‌షాట్ ఎంత బాగా వాళ్ళేమో తోసేస్తారు. అర నిమిషం 5 సెకండ్ల కన్నా ఉంచదు తిరుపతిలో. అవును. జరగాలమ్మా, జరగాలమ్మా, గోవిందా, గోవిందా అంటూ ఉంటారు. హ్మ్. ఇంత గోలలో నేను ఏకాగ్రతతో ఆయన చూడాలి. అక్కడ కళ్ళు మూసుకోకూడదు. ఇతర చింతనలేవియూ లేక అని అంటుంది. నంబర్ 1. ఇంకోటి మూడోదేంటంటే దేవాలయానికి అడుగు పెట్టాక ఎంత ఎక్కువ సేపు అక్కడుంటే నాకు అంత మంచిది అన్న భావనలో ఉండాలి గానీ, త్వరగా ఏదో పనైపోయిందన్నట్టు పరిగెత్తుకొచ్చేస్తూ ఉంటారు మీరు. మీరు తిరుపతి ఎళ్లారా?
వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళు గేటు తెరవగానే ఏమిటో లైన్‌లో వెళ్ళకుండా పరుగును ఒలింపిక్ రేస్‌లో పరిగెడుతున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ చదువుకున్న వాళ్ళు. ఎందుకొచ్చిందండి అంత పరుగు? అందరికీ దర్శనం అవుతుంది. ఈ మహత్ ప్రదేశంలో నేను ఎక్కువ సేపు ఉండగలిగే భాగ్యం నాకు ఇస్తాడని మెల్లిగా నడవాల్సింది పోయి, తోసేసుకొని. ఆ లైన్‌లో ఉన్న వాళ్ళందరికీ దర్శనం దొరుకుతుంది. అది గ్యారంటీ. కానీ మెల్లిగా నడవకుండా పరుగు పెడతాం. పరుగు ఉండకూడదు. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత చివరగా మీరు కూర్చోవాలి. ఒక కాసేపు కూర్చోవాలంటారు. అక్కడ ఏం చేయాలి? అక్కడ కూర్చుని మామూలు విషయాలు మాట్లాడకుండా ధ్యానం చేయబడుతుంది. వీళ్ళేం చేస్తారు? ఒకసారి ఇలా మోపేసి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదా? ఎందుకంటే అలా కూర్చోకపోతే ఏదో పాపం అనుకోని. కూర్చోమనన్నారు అన్నట్టుగా అట్లా కూర్చొని లేచి వెళ్ళిపోవడం. ఎవడికి ఉద్ధరింపది? సరిగ్గా కూర్చుని, కళ్ళు మూసుకొని, ఇందాక తీసుకొచ్చిన ఆ పిక్చర్‌ని నేను చూసుకొని, నీ ఇష్టం శ్రీయకాంతాయ కళ్యాణిదే లేదా లక్ష్మీ నీ శ్లోకం అక్కడ ఎవరు తోయడుగా మిమ్మల్ని. వాడు తోసేసాడని కంప్లెయింట్ చేయడం కన్నా, ఇక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చుగా. నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా అలా వెళ్ళి విమాన వెంకట స్వామి అక్కడ కోసం కూర్చుంటాను. తర్వాత యోగలక్ష్మి అక్కడ కూర్చుంటాం. ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. ప్రసాదం గానీ, హారతి గానీ అద్దుకునేటప్పుడు భక్తితో అద్దుకోవాలి. ఇలా అద్దుకోకూడదు. హారతికి మీరు దగ్గరగా వెళ్ళా గానీ, అది వస్తుంది కదా అని దూరంగా నిల్చోకూడదు. ఇప్పుడు లైన్‌లో ఉంటే పర్లేదు. నిల్చుంటారు. అక్కడెక్కడో ఉంటారు. లైన్ ఏమి ఉండదు. మీరు కొంచెం అడుగు ముందుకెళ్ళి భగవంతుని హారతి కదా! రక్షాం ధారయామిని ఈ 2 చేతులు పెట్టి ఆ హీట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనం ఒంటి చేత్తో తీసుకోం. తీర్థం తీసుకునేటప్పుడు మగవాళ్ళమైతే మేము ఉత్తరీయం వేసుకుంటే ఉత్తరీయం ఇలా పెట్టుకొని కింద పడకుండా తీసుకోవాలి. మీరు చీర కొంగు పెట్టుకొని కింద చుక్క నీరు పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే అమ్మవారి తీర్థం కింద పడకూడదు. ఎక్కడైనా పువ్వు కనబడితే దాన్ని తొక్కీయకుండా తీసి ఇంకో పక్కన పడేయాలి. ఎన్నున్నాయి దేవాలయంలో ఇవన్నీ పరీక్షలు మనకి. అక్కడికెళ్ళాక ఇటువంటి పనులు చేయకుండా ఉంటే, చేస్తే తప్పని అంటం లేదు. చేయకుండా ఉంటే దేవాలయానికి వెళ్ళిన పూర్తి ఫలితాన్ని మనం పొందొచ్చు. అంతకన్నా ఏమి లేదు. ఎందుకోసం వెళ్తున్నామంటే, ఆ పూర్తి ఫలితం రావాలి అని అనుకుంటే, అక్కడికెళ్ళాక అంతదాకా మీకు కోరికుండొచ్చుండే ఇంకో లాస్ట్ విషయం. దేవాలయానికి వెళ్ళేదాకా నాకు ఈ ఛానల్‌లో ఇంకా బాగా ప్రమోషన్‌లొచ్చి, ఇంకా బాగా పైకెళ్ళిపోవాలి, టాప్‌లో ఉండాలని మీరు అనుకోవచ్చు. లోపలికెళ్ళాక దీని గురించి మర్చిపోవాలి. మర్చిపోయి ఓన్లీ నామస్మరణ చేసుకొని అసలు ఎందుకొచ్చామో సంగతి మర్చిపోయి వస్తే అప్పుడు మీ కోరిక ఫలిస్తుంది. కానీ అక్కడ కూర్చొని ఛానల్‌లో అంటే మీ దృష్టి ఛానల్ మీద ఛానల్ ఉందా? మీద ఉంటది కానీ ధ్యానంలో ఉండదు కదా! అంటే నా దృష్టి ప్రాబ్లమ్ మీద పెట్టకుండా భగవంతుని మీద పెట్టాల్సిన బాధ్యత నాకుంది. ఇన్ని పాటించి నేను గురుగారు. ఎందుకంటే లాస్ట్‌లో ద భగవంతుని మీద ధ్యానం పెట్టడం వల్ల ప్రాబ్లమ్ ఆయన చూసుకుంటాడు కదా! అది సొల్యూషన్ ఆయన ఇస్తాడు కదా! కానీ మనం వెళ్లి ప్రాబ్లమ్ మీదగా కాన్సంట్రేషన్ చేస్తాం. ఇది జరగాలి, ఇది జరగాలి, అది జరగాలని ఆయన చూసుకుంటాడు కదా! మన మనసులో ఏముందో ఆయనకి తెలుసు. కానీ ఎళ్లి చేసే పొరపాటు నిజంగా అదే. ఇప్పుడు మీ వల్ల నాకు పని కావాలండి. చెప్తారు. ఓసారి చెప్తాను. మీరు చూసుకుంటారని నమ్మకం ఉంటే ప్రతిసారి అయిందా? అయిందా? అని మీకు విసుగొస్తుంది. ఒకసారి చెప్తావా? ఊరుకుంటావా? అని అంటారు. మనం చేసే పని కూడా ఒకసారి భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక. భవాని అంటే భకార శబ్దం పలకడానికి ముందే నీ కోరిక తీర్చే గొప్ప తల్లి లలితా పరమేశ్వరి. ఎంత గొప్పది! నువ్వు కోరిక చెప్పక్కర్లేదు. కోరిక మనస్సులో అనుకొని భ అని లోపల తీర్చేస్తుంట. నువ్వు నిజంగా ఆవిడ మీద దృష్టి పెడితే. కానీ నా కోరిక అని లలిత సహస్రం మొత్తం చదివినా ఏం ఉపయోగం ఉండదు. అంచేత ఇది చివరగా మన సమస్యల్ని అక్కడ మళ్ళీ గుర్తు తెచ్చుకోకుండా తదేక ధ్యానంతో ఉంటే పూర్తి ఫలితాన్ని పొందొచ్చు. అద్భుతం గురుగారు. నిజంగా. ఎందుకంటే మనం వెళ్లి చూసినప్పుడు కొంతవరకే అంటే ప్రతి దాంట్లో ధ్యాస పెట్టకూడదన్నది ఒకటి చాలా వాల్యుబుల్. ఇంకొకటి వెళ్ళిన తర్వాత మనం దేవుని నామస్మరణ చేయాలి. ఏ గుడికెళ్ళామో ఆ దేవుని స్మరించుకోవటం వల్ల పుణ్యం. రెండోది మన కోరిక ఆయనకి తెలుసు కదా! దేని నిమిత్తం వచ్చినోళ్ళు మనకి తెలుసు, ఆయనకి తెలుసు. రప్పించుకున్న ఆయనకి తెలియదేంటి మనం ఎందుకొచ్చాం అన్నది. సో, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఎవరైతే గుడికి వెళ్తారో ఏమేం చేయకూడదో, ఏమేం చేయాలో కూడా చెప్పారు. ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పడం. అర్చన చేయిస్తారు కదా! నేను గుళ్ళల్లో గమనించాను. ఓటర్ లిస్ట్ చదువుతారు వాళ్ళు. ఫ్యామిలీలో మొత్తం అశ్విని నక్షత్రం, సుబ్బారావు అనవస్యం, మేషరాశి, వాళ్ళు ఇంకోళ్ళు వానమామలు అది నువ్వు ఇచ్చేదో రూ. 10 అర్చన టికెట్టు. అంత అవసరమా?
ఏదో ఒక యజమాని పేరు చెప్పి సకుటుంబస్య అంటే పోతుంది కదా! అంటే నీ దృష్టి ఏమిటి? ఈ ఓటర్ లిస్ట్ మీద ఉంది గానీ, భగవంతుని మీద లేదు. పైగా ఈ చెప్పిన దగ్గర నుండి చెవులు రిక్కరించి ఇన్ని పేర్లు వస్తున్నాయా? ఇన్ని గోత్రాలు సరిగ్గా చదువుతున్నాయా? అని టెస్ట్ చేస్తూ ఉంటాం. అవును. అంతేగాని ఆయన సహస్రనామం చదువుతున్న నామం మీద దృష్టి ఉంచదు. అప్పుడు మళ్ళీ ఇది అయిపోయి నా పని అయిపోయింది. నా గోత్రాలు చెప్పేసారు. నేను ఇంక మాట్లాడుకోవచ్చు. హ్మ్. ఇది తప్పే కదది. అరబ్ వాళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు గొప్పవాళ్ళే. అరబ్ వాళ్ళలోని కూడా ఒక మంచితనం నేర్చుకోవాలి. వాళ్ళకేంటంటే, ఓ గుడికెళ్ళారంటే, వాళ్ళకి అష్టోత్తరం తెలిసినది ఏమంటే, గణేశాయ నమః అని అంటే, గణేశాయ నమః, ఏకదంతాయ నమః, ఏకదంతాయ నమః, శూర్పకర్ణాయ నమః, వీడు చెప్తూ ఉంటాడు. హ్మ్. వచ్చినా రాకపోయినా. అది మనం చెయ్యాలి. అంతేగాని గోత్రం మాత్రం చెప్పేసి, మిగతా మాటలు మాట్లాడుకుంటారు చూడు, అది కూడా మానేయాలి. సూపర్ గురుగారు. మంచి విషయాలు తెలియజేస్తారు. ఏమేం చేయాలన్నది. చాలా ధన్యవాదాలు. నమస్కారం.